అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమనగా, మొన్న జగనన్న 30వ తేదీన మన ఆమ్దాలవలస నియోజకవర్గం రావడం జరిగింది. ఏ విధంగా అంటే, మన శ్రీధర్ అప్పలరాజు గారిని పరామర్శించడానికి అతను వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో అన్నిటికన్నా మన ఆమ్దాలవలస నియోజకవర్గం నుండి చాలా ఎక్కువ మంది ప్రజలు వెళ్ళడం ద్వారా ఇది చూసి ఈ టీడీపీ ప్రభుత్వం కోన రవి గారు తట్టుకోలేక ఇలాంటి మాటలాడడం కరెక్ట్ కాదు. ఆ రోజు ఎస్ఐ ప్రవళిక గారిని అసలు చుట్టూ ఆవిడ ఇబ్బంది పడుతున్నారు ఊపిరి ఆడకుండా అనేసి ఆవిడ్ని పక్కకు తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో హెల్త్ ప్రాబ్లం ఉందనేసి ఆవిడ్ని పక్కకు వెళ్ళాలనేసి చెప్పారు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ జనాల్ని ఈ ప్రజల్ని చూసి వార్వలేక ఈరోజు ఇటువంటి పరిస్థితి సృష్టించారు. ఒక మహిళా ఎస్ఐ ఉండి మా సోదరు లాంటి ఆవిడ ప్రవళిక గారు నిజంగా ఆవిడైతే మాత్రం నాకు ఇలా చేశారు చింతడ రవి గారు అనేసి చెప్పలేదు. ఆవిడ చెప్పకపోయినా సరే ఆవిడికి ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్ని చేత ఈరోజు అధికారంలో ఉన్ని చేత పైనుంచి వచ్చిన డిమాండ్ వల్ల ఆవిడ తప్పక మరి ఏం చేస్తారు, అందరూ అధికారులు ఉండేటప్పుడు ఎవరైనా సరే లొంగి బతకాలి కదా, ఆ విధంగానే ఆవిడని పాపం ఇచ్చేశారు. ఈరోజు నిజంగా ఆ రోజు ఆవిడికి అవమానం జరగలే 30వ తేదీన. ఈ కోన రవి నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఆవిడికి అవమానం జరిగింది. చాలా అసభ్యకరంగా, అసలు అసభ్యకర పదజాలంతో ఆవిడ్ని మాట్లాడడం ఆవిడికి నిజంగా అసలు అవమానం. ఆవిడ మా సోదరు లాంటిది. అసలు చింతాడ రవికుమార్ గారు ఎక్కడైనా సరే ఏ మహిళతో అయినా సరే ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించారా? అది మీకు కూడా తెలుసు. ఈరోజు మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని బయటికి తీస్తున్నారని, రోడ్డు మీదకి ఈడ్చి సాక్ష్యాలతో చూపిస్తున్నారని, ఈరోజు మీ రాజకీయం 40 సంవత్సరాల రాజకీయం కుమిలిపోతుందని ఈరోజు ఇటువంటి పరిస్థితి మీరు క్రియేట్ చేశారు. కానీ రేపు పొద్దున్న చెప్పాలంటే ఈ కోన రవి మొన్న సౌమ్య కేజీవీబీ సౌమ్యశ్రీని ఆ రోజు నైట్ టైం ఆవిడకి అసలు ఫోన్ చేసి చాలా అసభ్యకరంగా మాట్లాడి ఆవిడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు. ఆ రోజు ఏమైపోయింది? ఈ గవర్నమెంట్ ఏమైంది? లేని దాన్ని ఈరోజు ఉండినట్లుగా సృష్టించి ఈరోజు ఇలా ఒక ఆడదాన్ని అయ్యుండి ఆవిడని ఇలా అందరి ముందు నీచపరచడం, కించపరచడం చేసింది కోన రవి. ఈరోజు ఆవిడ వాళ్ళ భర్త ముందైనా అత్తమామ ముందైనా ఇంట్లో అయినా సరే ఆవిడ తలెత్తుకొని బ్రతకాలి కదా. ఈరోజు ప్రెస్ మీట్ ముందు పెట్టి మహిళల చేత తిట్టించి ఇవన్నీ చేయడం అతను చేస్తున్నారు. ఈ కోన రవి ఎంతో నీతిమంతుడిలాగా, సత్యమంతుడిలాగా, దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్లుగా నీతి చరిత్రలు చెప్తున్నాడు. ఇతను చట్టం ముందు ఒక ఎస్ఐకైనా ఎవరికైనా ఏ విధంగా మొన్నే చూసాం, మనం ఫోన్లో చూసాం మొన్న ఎంత నీచంగా అతని మీదకి ఫైర్ అవుతున్నారో అన్నీ చూస్తుంది. కంపల్సరీగా ఈ ప్రజలందరూ దీన్ని చూస్తున్నారు కనుక ఎటువంటి పరిస్థితులు అయినా సరే వీళ్ళు 40 సంవత్సరాల రాజకీయం పోతుందనేసి బట్టబయలు చేస్తున్నారని ఉద్దేశంతో కేవలం ఇది కూటమి ప్రభుత్వం ఏమో సరే వేరే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ పాలసీ అంతా చేస్తుంది. కానీ అక్కడ జరిగింది అసలు ఏమీ లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు కంపల్సరీగా. ఆ రోజు దగ్గరలోనే ఉంది. ఇతనికి ఎప్పుడు 2029 సంవత్సరం వచ్చేసరికి కంపల్సరీగా జగనన్న ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది. మన చింతాడ రవికుమార్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. ఆ గెలిచిన రోజు ఇతను ఏంటి అనేది రోడ్డు మీద కంపల్సరీగా వస్తాడు. ఆ రోజు ఇతను ప్రాయశ్చిత్తంతో కాలు కూడా పట్టుకునే స్థితిలో ఉంటాడు. ఈ ప్రభుత్వం చేస్తున్నది ఆ రోజు గుంటూరులో జరిగింది. ఒక మహిళకి బట్టలు ఇప్పేసి మరి 1 అవర్ కొట్టారు. ఆ రోజు ఏమైందండి ఈ ప్రభుత్వం? ఆ రోజు ప్రభుత్వం కనిపించలేదా? ఆ రోజు ఈ పోలీసులందరూ ఏమయ్యారు? అంత విధంగా ఆవిడని టార్చర్ చేస్తే ఏమైంది? ఒక చిన్న పాప తప్పిపోయింది 1 మంత్ నుంచి, ఒక 2.5 సంవత్సరాల పాప. ఆ పాపను అసలు ఏమైనా సరే తెచ్చిచ్చారా తల్లిదండ్రులకి? ఏదీ లేదు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఇవేమీ కనిపించలేదు.
లేని దాన్ని ఈరోజు చింతాడు రవికుమారు భారీ మెజారిటీతో రేపు పొద్దున ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాడనే ఉద్దేశంతో లేని దాన్నేమో ఉన్నాదని సృష్టించి మరీ దీన్ని క్రియేట్ చేశారు. అంతేగాని గంజాయి కానీ ఇవన్నీ తీసుకున్నారని చెప్తున్నారే, అలాంటి చరిత్ర అంటూ ఉంటే నీకంటూ ఉన్నది. అది చింతాడు రవికుమార్ క్యారెక్టర్లో కానీ ఏమీ లేదు. ఇంతమంది లేడీస్ ఉన్నా ఏ రోజైనా సరే అసభ్యంగా ప్రవర్తించారంటే నిజంగా ఆ విషయం దేవుడికి తెలుసు. ఈ రోజు ఎస్ఐ ప్రవళిక గారికి తెలుసు ఏమని, అసలు అతను ఎటువంటి మనిషి అనేది ఆవిడికి తెలుసు. నిజంగా ఆవిడైతే చెప్పలేదు. మీరు మీ ప్రభుత్వం పైనుంచి వచ్చింది కనుక ఆవిడ అది తట్టుకోలేక, ఆ ప్రెజర్ తట్టుకోలేక అంటే అనొచ్చు. కానీ ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనా సరే అతను నా మీద అసభ్యంగా ప్రవర్తించారని ఏనాడు చెప్పలేదు. మీకు మహిళలు అంటే సరే టీడీపీ ప్రభుత్వంలో మహిళల్ని వేధించడం, వాళ్ళని లొంగపరుచుకోవడం మీకు కామన్ అది. అంతేగాని జగన్ అన్న ఎప్పుడు సరే మహిళలకి ఎప్పుడు పెద్దపేటే వేస్తారు, అతను గౌరవిస్తారు మహిళని. ఇంత అసభ్యకరంగా అసలు జగన్ అన్న మనుషులైతే ప్రవర్తించరు. ఇన్ఛార్జీలు అయినా సరే ఎవరైనా సరే అతనికి ఆ రెస్పెక్ట్ తెలుసు. అలాంటిది ఈరోజు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరు ఎవరెవరి చేత తిట్టించండి, కాదనట్లేదు. కానీ అది మీ మనసాక్షి కూడా తెలుసు. ఈరోజు నువ్వు ప్రతి మహిళకి ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నావు అంతే. అలాంటిదేమో ఈరోజు ఒక రవికుమార్ గారిని ఏమో ఈదికి లాగి ఒక 20 అతనితో పాటు 21 మందిని నువ్వు అరెస్ట్ ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తున్నావు. ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగిందండి? లేని దాన్ని అంత ఉన్నదానిగా సృష్టించి ఈరోజేమో అలా చేస్తున్నారు. ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తున్నారు. నిన్ను 2029 సంవత్సరం వచ్చేసరికి ఎక్కడ కూర్చుని పెట్టాలో ప్రజలు కంపల్సరీగా అక్కడ కూర్చుని పెడతారు. అంతవరకు వెయిట్ చేయి, ఇంకో 2 సంవత్సరాలు మాత్రమే నీది. అందరికీ నమస్కారం.